గత 20-25 రోజుల నుంచి భారతదేశం లోపల బీజేపీ పార్టీ నాయకులు ఇది ఎన్నికల సమయం అని తెలిసి రాజ్యాంగము ఈ భారతదేశానికి ఒక గుండెకాయ అనేటువంటి విషయాన్ని కూడా తెలిసి మేము 400 సీట్లు గెలిస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి భారత రాజ్యాంగం ద్వారా 6 సార్లు ఎంపీగా గెలిచినటువంటి బీజేపీ పార్టీ నాయకుడు అనంత కుమార్ హెగ్డే ఒక బహిరంగ ప్రకటన చేయడం జరిగింది. ఇది మీ పత్రికల్లో రావడం జరిగింది. ఇగో ఆంధ్రజ్యోతి లోపల అనంత కుమార్ హెగ్డే ప్రకటన చేసినటువంటిది. మిత్రులారా, అనంత కుమార్ హెగ్డేకు ఇవాళ బీజేపీ పార్టీకి ఎలుకతుర్తి నుండి మేము పత్రికా ముఖంగా ఒక ప్రశ్న వేస్తున్నాం. ఒరే సన్యాసి, నువ్వు ఏ పార్లమెంటు ఏ రాజ్యాంగం ద్వారా నువ్వు పార్లమెంటుకు 6 సార్లు ఎన్నికైనవో ఆ రాజ్యాంగం నీకు ఏం నష్టం చేసిందని చెప్పి అలా మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఎక్కడనో ఏదో పని చేసుకునేటువంటి వ్యక్తివి ఇవాళ భారత పార్లమెంటుకు 6 సార్లు ఎంపిక గెలిచినవంటే అది రాజ్యాంగం ప్రసాదించిన భిక్ష కాదా అని చెప్పి మేము ఇలా బీజేపీ వాళ్ళను ప్రశ్నిస్తున్నాం. అది జరిగిన తర్వాత దేశ ప్రధానమంత్రి ఎప్పుడైతే రాజ్యాంగం మారుస్తామని చెప్పి అనంత కుమార్ హెగ్డే అన్నాడో, భారతదేశంలో నిరసనలు వ్యక్తమైన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అడుగు ముందుకేసి ఆ అంబేద్కరే మళ్ళీ పుట్టిన భారత రాజ్యాంగాన్ని మార్చలేడని చెప్పి ఎన్నికలలో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం కవర్ చేసుకోవడానికి నరేంద్ర మోడీ మరొక ప్రకటన చేసిండు. రాజ్యాంగానికి మేము రుణపడి ఉంటామని చెప్పి స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి ప్రకటన చేసిండు. రెండవది, నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలో నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఉన్నటువంటి మరొక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అనేటైనే రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటని చెప్పి ఇవ పత్రికాముఖంగా ప్రకటన చేసిండు. మిత్రులారా, ప్రజలారా, ఇవాళ బీజేపీ మోసపూరిత మాటలకు మీరు నమ్మకండి. వాళ్ళు వరుసగా ఒకరి తర్వాత ఒకరు రాజ్యాంగం గురించి, సెక్యులర్ పదం గురించి, రిజర్వేషన్ల గురించి బహిరంగంగా ప్రకటన చేస్తున్నటువంటి విధానాన్ని కూడా ప్రజాస్వామిక వాదులు ప్రజలందరూ గమనించాలని చెప్పి బీజేపీ నాటకాలను, బీజేపీ అబద్ధాలను, బీజేపీకి ఉన్నటువంటి ఎజెండాను మీరందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా ఎలుకతుర్తి నుంచి మేము వాళ్ళందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ బీజేపీకి, అదేవిధంగా మనువాద పార్టీలందరికీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ దాని చీఫ్ మోహన్ భగవత్ బీజేపీ నాయకులకు ఆర్ఎస్ఎస్ మీటింగ్లో ఒక సూచన చేసిండు. ఏంటంటే, బీజేపీ నాయకులారా, మీరు బహిరంగంగా రాజ్యాంగం గురించి ప్రకటన చేయకండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో రాజ్యాంగాన్ని మౌనంగా మార్చుకుందామని చెప్పి మోహన్ భగవత్ కూడా ప్రకటన చేసిండు. ఇప్పుడు మేము అడుగుతున్నాం బీజేపీ వాళ్ళను, ఇవాళ ఛాయావాలా ఈ దేశానికి ప్రధానమంత్రి అని చెప్పి గొప్పగా చెప్పుకునే మీరే, మేము కూడా దాన్నే అడుగుతున్నాం. మేము ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. 2 ఎంపీ సీట్లతోని మొదలైన మీ రాజకీయ ప్రస్థానము ఈ దేశాన్ని 2 సార్లు పరిపాలిస్తాను. మీకు ఆ అవకాశం కల్పించింది భారత రాజ్యాంగం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. భారత పార్లమెంటరీ వ్యవస్థ కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఇవాళ దేశ ప్రజలందరికీ మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో ఉండేటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగం ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది, రాజ్యాంగం ఉంటేనే పార్లమెంటరీ వ్యవస్థ ఉంటుంది, పార్లమెంటరీ వ్యవస్థ ఉంటేనే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి. సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకులు ప్రజల సంక్షేమాన్ని ఆలోచిస్తారో, దేశ అభివృద్ధికి పాటుపడతారో వాళ్ళందరినీ ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలకు ఒక విచక్షణ జ్ఞానం ఉన్నది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు మనందరికీ తేటతెల్లమైనవి. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఇవాళ ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చినరో ఈ రాజకీయ పార్టీలు గమనించాలి.
కాబట్టి ఇవాళ మనువాద బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వాళ్ళు ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. రాజ్యాంగం కనుక మారిస్తే ఇవాళ చాలామంది అనుకుంటారు ఒక ఎస్సీలకే, ఒక ఎస్టీలకే, బీసీలకే రాజ్యాంగం మారిస్తే ప్రమాదం అని చెప్పి అనుకుంటారు. మేమందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మధ్యలోనే అదే రాజ్యాంగం ద్వారా ఓబీసీలకు, ఓసీలలో ఉన్నటువంటి వెనుకబడ్డ వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్లు వచ్చినవి. అవి దేని ద్వారా వచ్చినాయి? రాజ్యాంగం ఉంటేనే వచ్చినవి. కాబట్టి రాజ్యాంగం పోతే భారతదేశంలో ఉండేటువంటి అట్టడుగు ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండవు. ఎక్కడ మనం తిరిగేటువంటి అవకాశం ఉండదు. మన్ని ఎన్నికలు రావు. ఈ ప్రజాస్వామ్యం ఉండదు. కాబట్టి రాచరిక వ్యవస్థ వస్తుంది, ఏకస్వామ్య వ్యవస్థ వస్తుంది. కాబట్టి దయచేసి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేమంతా జేఏసీ పక్షాన ఎటువంటి రాజకీయానికి సంబంధం లేని వాళ్ళము. మేమంతా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులము. మీకు అందరికీ తెలుసు, ఈ తెలంగాణ ఉద్యమంలో మేము నౌకర్లు పోగొట్టుకొని, జీతాలు పోగొట్టుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి రిటైర్డ్ టీచర్లము, ప్రొఫెసర్లము. మాకు ఏ రాజకీయ పార్టీ అంటే ద్వేషం లేదు. మాకు దేశం ముఖ్యము, దేశం యొక్క విలువలు ముఖ్యము. ఆ దేశం మనుగడలో ఉండాలంటే రాజ్యాంగం ముఖ్యమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలందరూ గమనించాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగం కాపాడుకోవాలంటే రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలలో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.